హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇది వచ్చిందను బౌగన్విలియా. దీన్ని కాగితాల పూలు అంటారు తెలుగులో అయితే. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నేను అసలు ఏ చెట్లైనా కానీ సాయంకాలం అయ్యేగొడికి ఫ్లవరింగ్ అంతా వాడిపోతుంది, కానీ ఒక్క బౌగన్విలియా మాత్రం అట్లే చాలా రోజుల వరకు ఉంటుంది. మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా ఈ చెట్టు ఒకటే బాగా ఫ్లవర్స్తో కనపడుతూ ఉంటుంది. మా టెర్రస్లో ఫస్ట్ మెయిన్గా కనపడే చెట్టు ఏది అంటే ఇది. దీనికేం మనమేం పెద్దగా కేరింగ్ కూడా తీసుకునే అవసరం లేదు. డైలీ రెగ్యులర్గా వాటర్ ఇస్తే చాలు. మనం ఒక 4-5 రోజులు వాటర్ ఇవ్వకపోయినా కూడా బాగుండిపోతుంది ఈ చెట్టు అయితే. అసలు కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది అసలు టెర్రస్లో పై వరకు అల్లకపోయింది. మేము ఎంతో దూరంలో ఒకవేళ వస్తా అన్నా కూడా దూరం నుంచి బాగా కనపడుతుంది. మిద్దె పై నుంచి కనపడుతుంది, మళ్ళీ కిందికి కూడా వెళ్ళిపోయింది ఈ చెట్టు. కాబట్టి మన టెర్రస్లో మనం చిన్న చిన్న ప్లాంట్స్ పెంచుతూ ఉంటాం కదా, అలాగే దీన్ని కూడా పెంచండి. బోగన్విలియాని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. మిగతా పూలన్నీ సాయంకాలం అయ్యేకొడికి వాడిపోతూ ఉంటాయి. ప్లస్ ఇదైతే కన్నా చాలా ఫ్రెష్గా అలాగే ఉంటుంది. కాగితాల పూలు అంటాము, మనం ఎక్కడ చూసినా రోడ్లలో కూడా ఉంటుంది. కానీ నేను దీనికి మాత్రం స్పెషల్గానే కేర్ తీసుకున్నాను. ఒక సిమెంట్ తొట్లో నాటేసినాను అంతే. దాని అంతటా అదే వస్తూ ఉంటుంది. నేను ఊర్లోకి పోయినా కూడా ఈ చెట్టుతో మనకేం తొందర అనేది ఉండదు, ఎందుకంటే కొంచెం రఫ్ హ్యాండిల్ చెట్టు ఇది. చూడండి ఎంత బాగా అసలు టెర్రస్లో పై వరకు వెళ్ళిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా బౌగన్విలియాను, ఇదేం కాగితాల పూల చెట్టు అనుకోవద్దండి, కానీ ఇదే బ్యూటిఫుల్గా ఉండే చెట్టు అన్నిటికన్నా కూడా. కలర్ చూడండి ఎంత బాగుందో అసలు. వావ్, సో నైస్. మన మిద్దెకే ఒక అలంకారం వచ్చేస్తుంది. ఈ చెట్టు ఒక్కదాని వల్ల మిద్దెకే అలంకారం వచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఒక బౌగన్విలియా చెట్టును పెట్టుకోండి. దాన్ని అలా టెర్రస్ పైకి అల్లించినామంటే బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా. Without fertilizers we can use this plant, friends. That's all. ఎంతో ముద్దు బౌగన్విలియా మీరు కూడా పెంచుకోవాలని నేను మీకు ఈ వీడియో చూపెడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే. చూడండి వావ్, ఎంతవరకు స్ప్రెడ్ అయిందంటే అసలు మిద్దె పై నుంచి కింది వరకు అల్లుకుంటానే ఉంది. దాన్ని ఫ్రీగా వదిలేయాలి మనం చెట్లని, అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.